హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కై డెకర్స్ బై మధు. సమ్మర్ వచ్చేసింది. సమ్మర్లో ప్లాంట్స్కి ఎక్కువ కేర్ తీసుకోవాలి. మొక్కలకు నీళ్ళు ఎంత అవసరమో ఇంటికి క్లీనింగ్ కూడా అంతే అవసరం. సమ్మర్లో డస్ట్ కూడా బాగానే ఉంటుంది. సో రైట్ టైం ఫర్ డీప్ క్లీనింగ్. యూస్ఫుల్ అయ్యే టిప్స్తో లివింగ్ రూమ్ డీప్ క్లీనింగ్ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ సీజన్లో ముందుగా వింటర్ సంబంధించిన బెడ్షీట్స్, స్వెటర్స్, అదర్ సీజనల్ ఐటమ్స్ అన్నిటిని వాష్ చేసుకుని స్టోర్ చేసుకుందాం. ఇలాంటి బెడ్షీట్స్ అందరి ఇళ్ళలో ఉంటాయి. ఇది సరైన విధంగా ఫోల్డ్ చేస్తే తక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుని ఒక జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసుకోవాలి. ఇలాంటి బెడ్షీట్స్కి పెద్దవి బ్యాగ్స్ కూడా దొరుకుతాయండి అమెజాన్లో. నేనైతే నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఇవి పెట్టేశాను. అవి అయితే ఇంకా ఎక్కువగా కంఫర్టబుల్గా ఉంటాయి. నేనైతే 2 బ్లాంకెట్స్ని అండ్ వింటర్ క్లాత్స్, స్వెటర్స్, మా స్వెటర్స్ అండ్ కిడ్స్ స్వెటర్స్ని అన్నిటిని ఓ బ్యాగ్లో పెట్టేసుకున్నాను. వీటన్నిటిని ఒకే చోట పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ సీజన్లో ఈ వస్తువులన్నింటినీ ఎక్కడ ఉన్నాయనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ముందుగా టీవీ క్యాబినెట్ మీద ఉన్న వస్తువులన్నీ తీసేస్తున్నాను. దానివల్ల మనం క్లీన్ చేసేటప్పుడు డస్ట్ అనేది ఆ వస్తువుల మీద పడకుండా ఉండడానికి. ఇప్పుడు సమ్మర్ స్టార్టింగ్లోనే ఉన్నాం. ఇది రైట్ టైం ఫర్ డీప్ క్లీనింగ్. డీప్ క్లీనింగ్ అనేది మనం ఫ్యూ మంత్స్కి ఒకసారి చేస్తాము. సో వన్స్ డీప్ క్లీనింగ్ చేసామంటే డైలీ క్లీనింగ్ ఈజీ అయిపోద్ది. ఇక్కడ డీప్ క్లీనింగ్కి నేను ఒక డివై లిక్విడ్ వాడతాను. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ వీడియోలో చూపించిన బాటిల్లో సగానికి వాటర్ తీసుకున్నాను. 1 కప్పు వెనిగర్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ విమ్ లిక్విడ్. దీన్ని మొత్తాన్ని ఇలా షేక్ చేసేసుకోవాలి. ముందుగా నేను టీవీ క్యాబినెట్ దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను క్లీనింగ్ చేయడానికి ఏ వస్తువులు వాడుతున్నానో చూపిస్తున్నాను. డిఐవై లిక్విడ్ అండ్ మైక్రో ఫైబర్ డస్టర్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకో మైక్రో ఫైబర్ టవల్. విండోస్ క్లీనింగ్కి యూజ్ అయ్యే బ్రష్ ఒకటి తీసుకున్నాను. ఫస్ట్ లిక్విడ్ వేసుకొని ఈ మైక్రో ఫైబర్ డస్టర్తో మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. మైక్రో ఫైబర్ డస్టర్ అండ్ మైక్రో ఫైబర్ టవల్స్ బాగా క్లీన్ చేస్తాయి డస్ట్ని. ఫస్ట్ డస్టర్తో మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత లిక్విడ్ వేసి టవల్తో మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ వస్తాను నేను. మళ్ళీ ఇంకో మైక్రోవేవ్ టవల్ కొత్తది తీసుకుని దాంతో మళ్ళీ క్లీన్ చేసుకుంటూ వస్తాను. ఇలా క్లీన్ చేయడం వల్ల అక్కడ ఏ మార్క్స్ లేకుండా బాగా నీట్గా క్లీన్ అవుతుంది. క్లీనింగ్ ఎప్పుడు చేసుకున్నా ఉదయాన్నే చేయడానికి ట్రై చేయండి. ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి. డైలీ మనం లేసే ముందు 1 గంట ముందు ఎక్కడైనా ట్రై చేయండి. అప్పుడైతే ఈజీగా పనులన్నీ పూర్తయిపోతాయి. డీప్ క్లీనింగ్ డైలీ 1 రూమ్ చేసుకోండి. అలా కుదరకపోతే 2 డేస్కి ఒకసారి చేసుకోండి. అలా చేసుకుంటే 1 వీక్లో మీకు డీప్ క్లీనింగ్ అయిపోతుంది. టీవీ బ్యాక్ సైడ్ మనకు తెలియకుండానే చాలా డస్ట్ అక్కడ ఉంటుందండి. సో అక్కడ జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేయాలి. టీవీని కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ క్లీన్ చేయాలండి. ఎప్పుడైనా టీవీని డైరెక్ట్ సర్ఫేస్ మీద లిక్విడ్ వేయకూడదు. అలా వేస్తే స్క్రీన్ అనేది పాడవుతుంది. ఫస్ట్ టవల్ మీద లిక్విడ్ వేసుకొని దాన్ని ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఎస్ మోడల్ వచ్చే విధంగా అలా క్లీన్ చేసుకుంటూ రావాలి. ట్రస్ట్ మీ, ఇలా క్లీన్ చేయడం వల్ల టీవీ అనేది ఏ మార్క్స్ పడకుండా ఎంతో నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్ అండి. ఫ్యాన్ ఎలా క్లీన్ చేయాలో కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ అయితే వెట్ వైప్స్ తీసుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా దిండికలు అవి ఫ్యాన్కి ఇలాగ రెక్కల మీద పెట్టేసి నీట్గా క్లీన్ చేసేయాలి. తర్వాత వెట్ వైప్స్తో క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఫ్యాన్ అనేది చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విండో క్లీనింగ్. ఇక్కడ విండో క్లీనింగ్కి నేను 2 బ్రషెస్ వాడుతున్నాను. ఇది వచ్చేసి మెస్ క్లీనింగ్ అండి. ఇలాగ క్లీన్ చేయడం వల్ల పైన ఉన్న డస్ట్ అంతా బాగా వచ్చేస్తుంది. ఇది బాగా యూజ్ అవుద్దండి. విండోస్ చూసారా ఎంత డస్ట్ ఉంటుందో. మన కనపడకుండానే బాగా డస్ట్ పట్టేస్తుందండి విండోస్కి. ఫస్ట్ మైక్రోఫైబర్ డస్టర్తో మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. కార్నర్స్ క్లీన్ చేయడానికి సన్నని బ్రష్ బాగా యూజ్ అవుద్దండి. దీన్ని నేను ఒక టిష్యూ పేపర్ ఇలా చుట్టేసి ఈ కార్నర్స్ని క్లీన్ చేస్తున్నాను. చూసారా ఎంత డస్ట్ వస్తుందో కార్నర్స్ నుంచి. ఇక్కడ మాకు ఒక దివాన్ ఉంది. దాని బ్యాక్ సైడ్ క్లీన్ చేస్తున్నాను. చూసారా ఎంత డస్ట్ ఉందో ఇక్కడ.
నేను డైలీ కంపల్సరీ దివాన్ కింద నుంచి తుడుస్తానండి. తుడిసినా కూడా ఎంతో డస్ట్ అక్యుములేట్ అవుద్ది. ఇక్కడ మొత్తం అంతా నేను చీపురుతో మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి. తర్వాత మాప్ పెట్టేస్తున్నాను దివాన్ బ్యాక్ సైడ్న. అలాగే ఇల్లు మొత్తానికి కూడా మాప్ పెట్టేసుకుంటున్నాను. సీజనల్ డీప్ క్లీనింగ్ వల్ల హోమ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది రొటీన్ లైఫ్ అనేది. ఆఫ్టర్ డీప్ క్లీనింగ్ లివింగ్ రూమ్ అయితే ఎలా ఉందనేది మీరే చూడండి. నాకైతే ఎంతో ప్రశాంతంగా ఉంది డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత. నాకు డైలీ రెగ్యులర్ రొటీన్ ఈజీ అయిపోద్ది ఇప్పుడు వన్స్ డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కింద కామెంట్ చేయండి.